రాకేష్ రెడ్డి గారు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం అనేది వేరే దేశంలో కట్టింటే చరిత్రలో నిలిచిపోతుండే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కేంద్ర పార్టీలు కూడా దాన్ని పావులా వాడుకొని మమ్మల్ని బదలాం చేసేందుకే కూడా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి నిన్న ఆయన స్టేట్మెంట్. నిజమే, కేటీఆర్ గారి దాంట్లో 100% నిజం ఉంది. ఆ కాళేశ్వరం కట్టుడేదో సౌదీలో కడితే ఇప్పటికీ చాలామంది ఇంకా పైకి వెళ్ళిపోయే వాళ్ళు ఉరి శిక్షలు వేసుకుని సౌదీ శిక్షలు. ఎందుకంటే మేము ఇప్పుడు కేటీఆర్ గారు మీకు సూటిగా అడుగుతున్నాం, దయచేసి కాళేశ్వరంని తెలంగాణ ప్రజలని పక్కదో పట్టించకండి. సుమారు దాంట్లో ఉన్న ఒక ఇంజనీరే 2000 కోట్లు తిన్నాడంటే మీరెంత తిన్నారు, మీ కుటుంబం ఎంత తిన్నది, మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారు, మీ మంత్రులు ఎంత తిన్నారు? మేము అడిగేది తెలంగాణ ప్రజల ఆస్తి ఎట్లా కొల్లగొట్టినని. 30,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుని 1,20,000 కోట్లు 90,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి? మరి అధిక వడ్డీలతో తెచ్చి ఈరోజు ఎటువంటి ఉపయోగకరం లేకుండా నాణ్యత లేని కట్టడాలు కట్టి మేడిగడ్డ లాంటి ఈరోజు అది తెలంగాణ ప్రజలకు గుదిబండ చేసినారు. కాబట్టి మీరు అన్న మాట కూడా నిజమే. ఇవి సౌదీ చట్టాల ప్రకారం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలా. నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది ముఖ్యంగా కాళేశ్వరాన్ని సౌదీ చట్టాలతోనే ఎంక్వైరీ చేయాలా. సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేసి సౌదీ శిక్షలు ఏమున్నాయో అదే అమలు చేయాలా. ఒక్కొక్కడు 1,000 కోట్లు ఎట్లయితే కొల్లగొట్టినరో అందరికీ బహిరంగంగా అమరుల వీరుల స్తూపం కాడ బహిరంగంగా గురిదీయాల కొడుకులకు. అప్పుడే ఇంకా ఈ దేశంలోనే ఈ చరిత్రలు ఉండిపోవాలా. కాళేశ్వరం అవినీతి ఈ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇట్లా అవినీతి చేస్తే బహిరంగంగా ఉరిదీస్తారంటే ఇంకా భారతదేశం మొత్తం సెట్ అయిపోతుంది ఈ కేసుతో.